పూరా లోకల్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్తగా ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారన్న దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు రకాల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కొంతకాలంగా కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారిన ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది. కొంతకాలంగా శశి థరూర్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దక్షిణాదిలో ముఖ్యంగా కేరళలో తన అస్త్రంగా బీజేపీ శశి థరూర్ను ఉపయోగించుకుంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది రాష్ట్రాలకే ఇవ్వాలని బీజేపీ భావిస్తే అందులో శశి థరూర్ పేరు మొదటి వరుసలో ఉంటుందని ఇప్పటికే చర్చ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. అంతకుముందు కూడా చిరంజీవికి కేంద్రంలో ఏదో ఒక పెద్ద పదవి దక్కబోతుందన్న చర్చ జరిగింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ కావడంతో ఆ పదవికి చిరంజీవి పేరును ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ హైకమాండ్తో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్రపతిగా ఇప్పటికే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని మైనారిటీకి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఇక ఈ విషయంలో పలు ప్రయోజనాలను ఆశించే బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్ ఏదో ఒకటి ఉంటుందన్న అనుమానం విపక్షాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం ఆశించే ధన్కర్ చేత రాజీనామా చేయించారని కూడా అనుకుంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా పంపడం ద్వారా ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ వ్యక్తిని సీఎం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉందన్న చర్చ జరుగుతోంది.